బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైలు నుంచి లావణ్యకు ఫోన్ చేశాడు మస్తాన్ సాయి. 3 నిమిషాల పాటు, అవును 3 నిమిషాల 30 సెకండ్ల పాటు మాట్లాడాడు మస్తాన్ సాయి. విజయవాడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు మస్తాన్ సాయి. లావణ్యకు ఫోన్ చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు మస్తాన్. నా లైఫ్ అయిపోయింది, నువ్వు జాగ్రత్త అంటూ మస్తాన్ ఆ సంభాషణలో చెప్పుకొచ్చాడు. ప్రీతి ఉదయ్ నన్ను మోసం చేశాడంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఆ కాళ్ళు ఇంకా సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు మస్తాన్ సాయి. కాల్లో ఏముంది ఇప్పుడు చూద్దాం. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నీపే చెప్పకుండా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూ అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసాక స్టేలో ఉండు. ఓకే నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. రాజ్ సెటిల్ అయిందా? రాజుదే లేదు. అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. ఓకే వినిపించి రైట్. అది మస్తాన్ సాయి లావణ్య మధ్య జరిగిన సంభాషణ. వాళ్ళిద్దరి సంభాషణ చూస్తే 3 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉన్న సంభాషణలు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరికీ గత కొన్ని రోజులుగా పడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ ఇదే అంశానికి సంబంధించి. కానీ ఫస్ట్ కాల్ లావణ్యకే చేశానంటూ కూడా ఆ ఆడియోలో సాయి చెప్పిన సందర్భం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి లావణ్య లైవ్ లో కనెక్ట్ అయ్యారు. ఒకసారి లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య నా మాట వినిపిస్తోందా? లావణ్య హలో, నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, డిస్కనెక్ట్ అయింది లావణ్య. మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇటు లావణ్యకు మస్తాన్ సాయికి మధ్య ఎటువంటి వార్ ఆఫర్స్ జరిగాయో చూసాం. సో అటువంటి నేపథ్యంలో జైల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి కాల్, అవును మొట్టమొదటి కాల్ మస్తాన్ సాయి లావణ్యకి ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ సంభాషణలో ఇంకా మనం వింటే కనుక కాస్త అక్కడక్కడ క్లియర్గా లేదనే చెప్పుకోవాలి.
ఆ క్లియర్గా లేని అంశాల మీద లావణ్య ఏం చెప్పబోతోంది? లావణ్య వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం మస్తాన్ సాయిని కలవడానికి లావణ్య వెళ్ళబోతోందా? ఆ ఆడియో డిస్కషన్ మనం చూసాం. ఒక్కసారి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లావణ్య లైవ్లో మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నాడు. చిన్న డిస్కనెక్ట్ అయ్యింది టెక్నికల్ ఇష్యూతోని. సో మరి మస్తాన్ సాయికి సంబంధించి, అవును మస్తాన్ సాయి ఆ కాన్వర్సేషన్, ఎస్ లావణ్య లైవ్లో కనెక్ట్ అయ్యారు. లావణ్య, మస్తాన్ సాయి విషయంలో మీరు వినిపించట్లేదు. నా మాట వినిపిస్తోందా లావణ్య? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్ లావణ్య, నా మాట వినిపిస్తోందా మీకు? మీ మాట నాకు వినిపిస్తోంది. కెన్ యూ హియర్ మీ? లావణ్య, కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తోందా మీకు? హలో, ఆల్రైట్, ఒక్క నిమిషం, మా టెక్నికల్ టీం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. త్వరగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎస్, మస్తాన్ సాయి అలాగే లావణ్య, వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు ఇష్యూ రైజ్ అవుతున్న తరుణంలో లావణ్యకు జైలు నుంచి కాల్ చేశాడు మస్తాన్ సాయి. 3 నిమిషాల 30 సెకండ్ల పాటు మాట్లాడాడు. ఆ 3 సెకండ్ల 30 నిమిషాల పాటు మాట్లాడిన ఆడియో సంభాషణ కనుక వింటే వీళ్ళిద్దరికి గప్పల్లో గొడవలు వినిపిస్తుంది. హలో బాలేను. 5 minutes ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరో, సో అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. ఆ? అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఈ వీకెండ్ ఎక్కడైనా వీక్లీ ఒక్కోలే, అది కూడా 5 minutes, ఇంకా అది కూడా నేను మీకే చేద్దాం. అదే 2 numbers ఇవ్వాలి, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి మీరు ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలియదు, నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయట కలవచ్చు, విజయవాడ. నన్ను అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు కదా, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అండ్ మన వాళ్ళతో తన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు, నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా? ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏమో నాకైతే అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది. ఏం అవ్వలేదు. అయిపోయింది. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు విచ్చెల్లావా లేకపోతే చింటూని అడిగితే నేను కాదు. చెప్తాను నా దగ్గరే. శేఖర్, నిజం చెప్పు శేఖర్ భాషకి. నేను అసలు ఏది ఎవరికి ఏమీ ఇవ్వలేదు. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా. నన్ను ఇందులో మోసం చేసిన ప్రీతి, ఉదయ్ వాళ్ళు. సాయి శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేది, నేను ఎవరికి ఇచ్చేది అసలు. నేను అసలు జాకెట్ భాష లేదు. నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది, 40 seconds ఉంది. నువ్వు రేపు నేను వస్తాను, ఫోన్ చేసి చెప్తాను. మా డాడీకి అయితే ఫోన్ చేయించి, అదే మన నిజంగా నువ్వు ఇవ్వలేదా? నిజంగా నేను ప్రామిస్ అయిపోయింది. నువ్వు రేపు చెప్తాను. రేపు కస్టడీలో ఉంటాను. నేను కస్టడీలో అంతా మాట్లాడుతాను. ఎక్కడికి రావాలి? నువ్వు విజయవాడ వచ్చేసాక నా స్టేలో ఉండు. ఓకే, నేను నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే, బాయ్. జాగ్రత్త. యాక్చువల్లీ రాజ్ సెటిల్ అయిందా? రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే, ఏదో టైంలో కలుద్దాం. అయిపోయింది, కట్ అయిపోయింది. ఓకే. వినిపించింది.